నమస్తే అండి. నేను సుందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను రీసెంట్గా పిండి ఆడించానండి. మీకు చూపిద్దామని కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అవి కూడా మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఓకేనా అండి? ఈ వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మనకేమి నష్టం రాదండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎందుకని అలాగా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా, దాంట్లో ఖర్చు అయ్యేది ఏముంది? నేనైతే అందరి వీడియోలు చూస్తూ ఉంటాను, అందరికీ లైక్ ఇస్తూ ఉంటాను, సబ్స్క్రైబ్ చేస్తుంటాను. కానీ మా వీడియోకి ఎవరు చేయట్లేదు ఏంటి అని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఇప్పుడు నేను రెడీ చేసిన ఇవి ప్రోడక్ట్స్ అండి. ఇవి అయితే మనము జొన్న పేలాల పిండి. ఇది జొన్న పేలాల పిండి అండి. ఈ పిండి వచ్చేసి 100 గ్రామ్స్ ఉందండి. 100 గ్రామ్స్ 25 రూపీస్కి నేను పెట్టానండి సేల్ కోసం అయితేను. తర్వాత ఇదైతే పొంగల్ మిక్స్ అండి. పొంగల్ మిక్స్ ఈరోజు నేను కూడా చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుంది. మనం చాలా నీట్గా చేస్తామండి. అన్నీ ఇంట్లో తయారు చేసేది కాబట్టి మనము నీట్గా చేసుకుంటాము. అన్నీ కడిగి ఆరబెట్టి అలా చేస్తాము. తర్వాత ఇది వచ్చేసి ఉలవచారు పౌడర్ అండి. ఇది వచ్చేసి ఉలవచారు 30 రూపీస్ అండి. నేను అలా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇది అయితే సాంబార్ పౌడరు హోమ్మేడ్ 35 రూపీస్ కానీ నేను పెట్టుకున్నాను. ఇదైతే ఉప్మా రైస్ అండి. ఇది బ్రౌన్ రైస్ తర్వాత రెడ్ రైస్ రెండు కలిపి నేను రవ్వ పట్టించి నేను ఉప్మాకి అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ప్యాకింగ్ కూడా చేసి పెట్టానండి ఇవి. తర్వాత ఈ స్నాక్స్ గులాబీ పూలు అంటారు కదండి, ఇవి చేశాను, అయిపోయాయి. ఇదే ఉంది, ఇంకా అయిపోయింది ఇది. తర్వాత చాలా అయిపోయాయండి. మళ్ళీ నేను రెడీ చేసుకున్నాను నిన్న. అయితే తర్వాత వచ్చేసి ఇది గోంగూర అండి. గోంగూర పౌడర్ అండి. ఇది గోంగూర బాగా కడిగి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి. నీళ్ళలో మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పల్లీలు, నువ్వులు, అవి ఎండుమిర్చి, తెల్లగడ్డలు అన్నీ వేసుకొని పౌడర్ చేసుకొని మనం రైస్లో తింటే చాలా చాలా బాగుందండి. నేను కూడా తింటున్నాను. తర్వాత ఇది వచ్చేసి రసం. ఇది వచ్చేసి రసం పౌడర్ అండి. ఇవి నిన్ననే తయారు చేశాను, అయిపోయి ఉన్నింది. తర్వాత నేను నిన్న చేశాను. గోంగూర, ఇది కూడా రసం అన్నీ ఈ లైన్ మొత్తం. ఇంకా ఈ రసం పౌడరు, గోంగూర అవి ఉన్నాయండి. ఇవి కూడా మురుకులు కూడా చేశానండి. ఇవి కూడా అయిపోయినాయి. ఒక ప్యాకెట్ ఉంది ఇప్పుడు. తర్వాత ఇవి చంద్రవంకలు అండి. ఇవి కూడా చేశాను నేను. చాలా టేస్టీగా ఉంటాయండి. మేమే టేస్ట్ చేస్తాం కదండి. టేస్ట్ చేసి ఆ తర్వాత మీకు గ్యారంటీ చెప్తాం, కానీ ఊరికనే మేము చెప్పాం కదండి. అలాగా బాగున్నాయి, చంద్రవంకలు బాగున్నాయి. తర్వాత రీసెంట్గా నిన్ననే మళ్ళీ నేను పిండి ఆడించుకున్నానండి. దోశ పిండి అండి. ఇది ప్లెయిన్ దోశ పిండి. ఇది వచ్చేసి జొన్న పిండి అండి. జొన్న పిండి ఆడించుకున్నాను. ఇది ఆరిపోయింది. ఇది ఒట్టి బియ్యం పిండి అండి. మామూలుగా మనకి దీంట్లో వేసుకోవాలంటే పనికి వస్తున్నాయి కదా, గవ్వలు అలాంటివి చేయాలంటే పనికి వస్తుందని ఆడిచ్చి పెట్టాను. ఇవి కూడా సేల్కేనండి అన్నీ, లేకపోతే మాకెందుకండి ఇవన్నీ. చాలా ఉంది కదా. ఇది వచ్చి బాజరా అంటే సొద్ద పిండి అండి. ఇది కూడా ఆడిచ్చేసి నేను నిన్న ఎండబెట్టి బాగా
ఆరాలండి. ఆరకుంటే మళ్ళీ మనకి బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మంచిగా ఆరబెట్టుకున్నాను. తర్వాత మల్టీగ్రెయిన్ ఆటా కూడా పట్టించాను, బయట ఆరబెట్టానండి. ఇక్కడ అక్కడ ప్లేట్లో ఉంది చూడండి, పిండి కనిపిస్తుంది కదా ప్లేట్లో, అది ఆ పిండి. అది కూడా ఆరిపోయిన తర్వాత తెచ్చి నేను డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏ పిండి అయినా కానీ మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నా నెంబరు నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఫోన్ అయినా చేయండి, మెసేజ్ అయినా పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా అండి? బాయ్.